శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. మార్గశిర మాసం యందు ఈ మంగళవారం ప్రత్యేకంగా గుర్తు ఉండేలాగా ఉండబోతుంది. ఈ రోజంతా కూడా చాలా చాకచక్యంగా అనేక విషయాల్లో విజయం పొందాలి. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. తోబుట్టువుల దగ్గర చాలా ప్రశాంతంగా మాట్లాడాలి. ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా చాకచక్యంగా ఉండేలాగా ఈరోజు మీరు ప్రదర్శించాలి. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవ అనుగ్రహ పూజలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయం పొందాలి అనే దేవుడి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది. శ్రమతో కూడిన పనులు, ఆవేశంతో కూడిన పనులు విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. కుటుంబ సభ్యులతో కానీ బయట వ్యక్తులతో కానీ చాలా సామరస్యంగా మాట్లాడండి. ఎందుకంటే చంద్రుడు 12వ రాశిలోకి సాయంత్రం వరకు హస్తా నక్షత్రంలో ఉంటారు, తదుపరి చిత్తా నక్షత్రంలో ఉంటారు. కానీ తులారాశి వారికి చంద్రుడు కేతువుతో కలిసినప్పుడు మానసికంగా ఇబ్బందులు అనేది కలుగుతుంది. ఇది మీరు గుర్తించుకోవాలి. ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. ఇతరులు ఆశించినంత డబ్బులకి వాళ్ళు చేసే ప్రయత్నాలు మీ దగ్గర నుంచి ఫలితం దక్కిపోతుంది. అందువల్ల మన దగ్గర ఉన్న పొదుపు చేసిన డబ్బులు కానీ, డబ్బుల విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా పెట్టండి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారి కానీ, అలాగే షేర్ మార్కెట్ పెట్టుబడి విషయాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా వ్యాపార వర్గంలో ఉన్నవారు చిరు వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు ఈరోజు వ్యాపారంలో అంత లాభసాటిగా ఉండదు. చాలా జాగ్రత్తగా అడుగులు చేస్తూ ముందుకు వెళ్ళాలి. కొన్ని నక్షత్రాలకు చాలా బలం ఉంటుంది, కొన్ని నక్షత్రాలకి బలం తక్కువ ఉంటుంది. చిత్తా నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు జరుగుతుంది. చాలా శ్రమతో కూడిన పనుల్లో విజయం పొందుతారు. మనసు రీతిగా ఈరోజు ప్రశాంతతగా ఉంటుంది. ప్రేమ ఎక్కువగా కలిగిన రోజుగా మీరు చెప్పుకోవచ్చు. అలాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి చాలా తిరోగమనం, చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఏ కార్యక్రమాలు చేసినా మళ్ళా ప్రయత్నించాలి. ఒకవేళ మనం ఆశించిన పనులకు వెళ్తే అది నిరాశ కలిగించే విధంగా కొన్ని విషయాలు ఉంటాయి. అందువల్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విశాఖ నక్షత్రం ఈ రోజుకి చాలా వరకు అనేక విషయాల్లో శ్రమతో కూడిన పనులు చేయగలుగుతారు. శ్రమకు తగినట్లు ఫలితాలు ఉండవు. మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. తోబుట్టువులతో విమర్శనాలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒకే నక్షత్రం 3 నక్షత్రాలు కలిగిన 9 పాదాల్లో కలిగిన ఈ తులారాశికి 3 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైన విషయాలు ఉన్నాయి. అందువల్ల ఎప్పుడైనా కానీ గోచార రీతిగా అన్ని గ్రహాలు బలంగా ఉన్నా చంద్ర బలం అనేది చాలా అవసరం. అందువల్ల చంద్రుడు వ్యయంలోకి వచ్చినప్పుడు తను అక్కడ కేతు గ్రహంతో కలిసినప్పుడు ఇబ్బందులు కలిగిస్తారు. ఆరోగ్య విషయంలో వైద్యుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా నరాలకు సంబంధించిన వ్యాధులు, కడుపుకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బందులు పడతారు. కంటికి సంబంధించిన చూపు విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు గోచార రీతిగా ఈరోజు చాలా శుభశాతం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం ఆచిచూసి అడుగులు వేయడం అవసరం. ప్రేమతో కలిగిన విషయాల్లో ఈరోజు అంత కలిసి రాదు. ప్రేమ విరోధంగా ఉంటుంది. భార్యాభర్తల్లో కూడా మనస్పర్ధలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళ మధ్యలో కూడా ఆకర్షణ తత్వం లేక వాళ్ళ చేసే విషయాల వల్ల వాదోపవాదాలు కూడా ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్న స్త్రీలు ప్రత్యేకంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు దైవానుగ్రహ పూజలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు ఉండవు. మిత్రకాలము ప్రతికూలమైన కాలము అంటారు. ఒక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పట్టుదలతో ముందుకు సాగండి. అనుకున్నది సాధించే వరకు వెనుతిరగకండి. ఒక శుభవార్త మనోధైర్యాన్ని పెంచి పరిధిలో ఉన్న కుటుంబంలో ఉన్న వారి అందరినీ సంతోషపరుస్తుంది. అనారోగ్య విషయాల్లో నిరీక్షణం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. బంధువుల సహకారం తీసుకొని కొన్ని విషయాల్లో విజయం పొందేలాగా ప్రయత్నించండి. చిన్ననాటి స్నేహితులతో కలిసి ప్రశాంతంగా ఈరోజు వాళ్ళ
తో కలిసి సంతోషంగా ఉండడానికి ఎక్కువ సమయం కేటాయించండి. అదృష్ట ఫలాలు అందుతాయి. అన్ని రంగాలలో ఆశించే నిర్ణయాలు మొదలుపెట్టాలి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగముల పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొలిక్కి వస్తాయి. మానసికంగా దృఢంగా ఉండాలి. ఈరోజు ముఖ్యమైన సామరస్యమైన ధోరణితో ముందుకు సాగాలి. కొన్ని తలుచుకున్న కార్యక్రమాలు అన్ని ఓర్పుతో సహనంతో ముందుకు వెళ్ళాలి. అనుకున్నది చేసే వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందువల్ల గ్రహాలు బలంగా లేనప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా. ఈరోజు ఐటీ రంగంలో ఉన్నవారు ప్రశాంత వాతావరణంగా వాళ్ళ పనులు చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఎవరికైనా వాగ్దానం ఇచ్చినా లేకపోతే జాబ్ పరమైన విషయాల్లో మీరు ఒకరిపైన ఒకరు విమర్శలను చేసినా అది ఉద్యోగ రీతిగా ఇబ్బందులు వస్తాయి. మానసిక ఒత్తిడి కూడా వస్తుంది. చాలా మనసులో ఏదో ఒక బాధ మిమ్మల్ని మనసులో బాధ కలిగినట్లు ఉంటారు. కానీ ఉత్సాహం చేసుకోవాలి. ఇబ్బందులు కలిగించిన విషయాలని మర్చిపోయేలాగా చూసుకోండి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా చాలా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఏదో ఎప్పుడో జరిగిన కొన్ని సన్నివేశాలు తిరిగి తెరపైకి రావడం వల్ల ఇబ్బందులు కలిగించినట్లు కనబడుతున్నాయి. అత్యంత జాగ్రత్తగా ఈరోజు విధులని పూర్తి చేసుకొని ముందుకు రావడానికి ప్రయత్నించండి. అలాగే విద్యార్థులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విద్యలో ఫలితాలను దక్కించుకోవాలని శ్రమతో కూడిన కొన్ని చదువు పైన ఆకర్షితులైన వాళ్ళు విద్యార్థులకు నిరాశ కలిగినట్లు కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. తదుపరి కాలం మంచి రోజులుగా అనేది కూడా ప్రారంభమవుతుంది. అలాగే స్త్రీలు ప్రత్యేకంగా వీళ్ళకి ఈరోజు చాలా మనసులో ఏదో ఒక బాధాకరమైనదిగా ఉంటుంది. కుటుంబపరమైన విషయాల్లో ఆరోగ్య విషయంలోనే నలత ఎక్కువగా కనిపిస్తుంటుంది. ధన విషయాన్ని సర్దించుకొని ముందుకు సాగాలి. కుటుంబం కలహాలని పూర్తిగా నయం చేయాలి. ఇరుగు పొరుగు వారిని పట్టించుకోకుండా జాగ్రత్తగా పోవాలి. వృత్తిపరమైన విషయాల్లో జాగ్రత్తగా మీరు విజయం పొందగలుగుతారు. నూతనంగా వ్యాపారాలని ప్రారంభించుకోవచ్చు. అలాగే మీ యొక్క ఉద్యోగ రీతిగా కొన్ని పదవిని అలంకరించే రోజులు కూడా ఈరోజు చాలా అవసరం. ఈరోజు మీకు కుటుంబంలో ప్రత్యేకంగా మీ పిల్లలు చదువు పైన కొద్దిగా ఆలోచనలు పెట్టాలి. అలాగే మీ అత్తగారు మామగారు యొక్క సూచనలు చాలా చాకచక్యంగా జాగ్రత్తగా తీసుకోండి. లేదంటే మీకు అత్తకు కోడలకు మధ్య కొన్ని వాదోపవాదాలు వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఐకమత్యము ప్రేమ అనురాగంతో కూర్చుని ఇద్దరి మనసులో ఉన్న బాధలని వ్యక్తపరుచుకొని ముందుకు సాగాలి. అలాగే ఈరోజు గోచార ఫలితం. మీరు సిద్ధంగా లేని విషయాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. ఈరోజు మొదట్లో మీరు అందుకునే సమాచారం మీ కోపాన్ని తెప్పిస్తుంది. మారుతున్న పరిస్థితులు అనుగుణంగా మీరు మనసును మార్చుకోవలసి వస్తుంది. నష్టాలు నివారించడానికి త్వరగా నిర్ణయాలు పనులు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ విధానాలు మరియు ప్రాధాన్యతల మార్పులలో మీరు పెను ప్రభావాన్ని చూపవచ్చు. మీరు పరిశీలించి శక్తిని మెరుగుపరుచుకోవడానికి మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అనవసరమైన ఏదైనా విషయాల్లో తలదూర్చినప్పుడు ఇబ్బందులు పడతారు. ఈరోజు అనేక ప్రభావమైన కష్టపడి పనిచేయడం యొక్క ప్రాముఖ్యత ఈరోజు చాలా స్పష్టంగా తెలుసుకుంటారు. స్వతంత్రం వారు ఆశా దృక్పథంతో కలిగి ఉంటారు. చాలా కాలంగా మీరు ఇష్టపడుతున్న ఒక వ్యక్తి గురించి మరింత బాగా తెలుసుకునే అవకాశం ఉంది. కష్టతరమైన కొన్ని క్లిష్టమైన పనుల నుండి మీరు తప్పించుకోరాదు. ఒకసారి ఏదైనా పని మొదలెడితే దాన్ని పూర్తయ్యేలా వరకు పూర్తిగా దాన్ని సహకారం ద్వారా పూర్తి చేయండి. అలాగే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంపిక జరగడానికి కావలసిన కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈవేళ మీకు అదృష్టకరమైన కొన్ని సూచనలు మీకు ఉపయోగపడతాయి. ముఖ్యమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు శ్రద్ధతో కూడిన పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. చివరి నిమిషంలో జాగ్రత్తగా కాపాడగలుగుతారు. ముఖ్యమైన వార్త లేదా పత్రము సరైన సమయంలో మీకు అందుతుంది. మీకు దండం కాస్త ఆలస్యమైన చాలా అసహనానికి గురి అవుతారు.